గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్యామ్ యూనివర్స్. నాకు కొంచెం బాగాలేదు, అందుకే నాకు గొంతు వస్తలేదు. ఈరోజు నేను మా పిల్లల కోసం లంచ్ బాక్స్లో ఈ బెల్ పేపర్ ఉంది కదా, రెడ్ తీసుకున్నా, ఎల్లో తీసుకున్నా. బెల్ పేపర్ ఈ బటర్తోని టమాటా కర్రీ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కర్రీని రెడీ చేసుకుందాం. నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా కావాలి మాకు. లైక్ చేయండి, షేర్ చేసుకోండి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇప్పుడు ఇందులో కొన్ని ఎల్లిపాయలు, కొన్ని లసన్, ఇందులో కొన్ని ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు ఇవన్నీ వేగాయి కదా, మసాలా ఆనియన్స్ అన్నీ వేగాయి కదా, ఇందులో కొన్ని బటాటాలు వేసుకుందాం. ఈ ఆలు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఈ ఎల్లో కలర్, రెడ్ కలర్ బెల్ పేపర్ వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకుందాం. ఇవన్నీ పచ్చివాసన ఎంతవరకు మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు కర్రీ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నాం. ఈ టమాటా స్కిన్ వేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం. నేను కొంచెం ఎక్కువనే వేసాను. కారం తక్కువ వేస్తే బెల్ పేపర్ ఉందిగా, కొంచెం స్వీట్ వస్తుంది. అందుకే స్వీట్ రాకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ వేయకూడదు. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక ప్లేట్ మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫైనలీ కర్రీ రెడీ అయింది. బెల్ పేపర్ ఆలు కర్రీ. 2 చపాతీ పెట్టాను టిఫిన్ బాక్స్లో. ఇది లెమన్ రైస్. మా చిన్నబాబు కోసం కొంచెం కాజు, 2 బిస్కెట్లు, వాడు బటాటా పెట్టాను వానికి నేను. లెమన్ రైస్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి.
ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ. బాయ్.